హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజైతే మనం ఇంట్లోనే పన్నీర్ బటర్ మసాలా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక ప్యాన్ అయితే తీసుకునేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఫ్రై అయ్యాక కొంచెం తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకునేసి వేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ అనేవి తొందరగా మనకి ఫ్రై అయిపోతాయి. సో సాల్ట్ యాడ్ చేసుకున్న కొంచెం ఫ్రై అయ్యాక ఒక 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకునేసి మనం ఇక్కడ 3 మీడియం సైజ్ టమాటాలు యాడ్ చేసుకునేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ టమాటాలు రెండు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇంట్లోనే చేసుకుంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కానీ ఎవరు కూడా ఈజీగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మనం టమాటాలు ఆనియన్ ఫ్రై చేసుకొని కొంచెం చల్లారాక ఇట్లా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకున్నాక దీంట్లో కొంచెం అల్లం ముక్కలు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు స్మాల్ సైజు ఒక 10 to 15 జీడిపప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ బటర్ తీసుకోవాలి ఒక ప్యాన్లో. తర్వాత కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొనేసి బటర్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మన టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఒక స్మాల్ సైజ్ ఆనియన్ అయితే తీసుకునేసి బటర్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 3 or 4 బిర్యానీ ఆకులు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అరోమా మంచిగా వస్తుంది కర్రీకి. మనం మిక్సీలో పట్టుకున్నటువంటి గ్రేవీని అయితే ఈ విధంగా యాడ్ చేసుకునేసి లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం అనేది లైట్గానే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది అంత బాగా రాదు. కొంచెం స్పైసీ తక్కువే ఉండాలి. తర్వాత లైట్గా ఫ్రై చేసుకున్నాక బఠానీ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, 1 కప్పు. సో బఠానీ వచ్చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకునేసి బఠానీ కుక్ చేసుకోవాలి దీంట్లో. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ తీసుకొనేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ పన్నీర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పన్నీర్ అనేది మనకి ఒక 5 to 10 minutes కుక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇక్కడే పన్నీర్ కుక్ అయ్యే లోపల నేను పక్కనే చపాతీ అయితే రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చపాతీ రుద్దుకునేసి పక్కన ప్యాన్ పెట్టుకునేసి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ చపాతీ అనేది మనకి తొందరగా తిప్పుకుంటా అట్లా తిప్పుతూ చేస్తుంటే మనకి మంచిగా టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం ఫ్రై అయ్యాక ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే చపాతీ స్మూత్గా అండ్ టేస్టీగా మనకి వస్తుంది. ఈ విధంగా చపాతీ అయితే కాల్చుకునేసి పక్కన పెట్టాను. ఆ లోపల పన్నీర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా లైట్గా ఆయిల్ వచ్చింది. తర్వాత కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. సో పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా బౌల్లో సర్వ్ చేసుకొని చపాతీలో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. థ్యాంక్ యూ.